న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో నూతన సాలు మండపాల నిర్మాణాల విషయంలో వివాదం చెలరేగింది. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ వైఖరిపై ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు సీఎంకు లేఖ రాశారు. ధర్మకర్తల మండలి తీర్మానం లేకుండానే 19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సాలు మండపాలు టెండర్లు పిలిచారని లేఖలో పేర్కొన్నారు. వాటిని ఆమోదించాలని కమిషనర్ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ టెండర్లను ఇప్పటికే 2 సార్లు తిరస్కరించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో లేని సాలు మండపాల కంటే భక్తుల రద్దీకి తగినట్లు నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు. అలాగే తెలంగాణ ఉద్యోగాల స్థానంలో ఏపీ ఉద్యోగులను నియమించాలని లేఖలో ప్రస్తావించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా శ్రీశైలంలో నూతన సాలు మండపాల నిర్మాణాల విషయంలో వివాదం చెలరేగింది. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ వైఖరిపై ధర్మకర్తల మండలి చైర్మన్ రమేష్ నాయుడు సీఎంకు లేఖ రాశారు. ధర్మకర్తల మండలి తీర్మానం లేకుండానే 19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సాలు మండపాల టెండర్లు పిలిపించారని లేఖలో పేర్కొన్నారు. వాటిని ఆమోదించాలని కమిషనర్ ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ టెండర్లను ఇప్పటికే 2 సార్లు తిరస్కరించినట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో లేని సాలు మండపాల కంటే భక్తుల రద్దీకి తగినట్లు క్యూ కాంప్లెక్స్ నిర్మించాలని కోరారు. అలాగే తెలంగాణ ఉద్యోగాల స్థానంలో ఏపీ ఉద్యోగులను నియమించాలని లేఖలో ప్రస్తావించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. శ్రావణి, ప్రధానంగా అష్టాదశ శక్తి పీఠము ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన 2వ అతిపెద్ద ఈ యొక్క మహాపుణ్యక్షేత్రం వచ్చి శ్రీశైలము. అయితే ఈ యొక్క శ్రీశైల క్షేత్రం సంబంధించి దినదినాభివృద్ధి చెందుతున్న క్రమంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు అంటే సంస్కరణలను ఏర్పాటు చేసి భక్తులకు మంచి దర్శనం ఏర్పాటు చేసే రీతిలో అనేక అభివృద్ధి ప్రణాళికల్లో పొందుపరుస్తూ ఆ యొక్క అభివృద్ధి ప్రణాళికలతో డెవలప్ చేస్తుంది. ఈ క్రమంలో దేవాదాయ శాఖ కూడాను ఒక ధర్మకర్తల మండలిని అయితే ఏర్పాటు చేసింది. ఆ ధర్మకర్తల మండలికి సంబంధించి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అయితే నియామకం చేశారు. అంతేకాకుండా బోర్డు సభ్యులతో యొక్క శ్రీశైల మహాక్షేత్రం సంబంధించిన అభివృద్ధి పనులతో తమ తీర్మానాలతో ఆ తీర్మానాలను అలాగే ఈవో శ్రీనివాసరావుతో పాటు కూడా ఇవన్నీ తీర్మానం చేసి దేవాదాయ శాఖకు పంపిస్తారు. అప్పుడు దాని ఆమోదం పొందిన తర్వాత ఆ యొక్క ప్రణాళికాబద్ధంగా టెండర్లను పిలిచి ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క శ్రీశైల దేవస్థానం రాజగోపురం ఎదురుగా ఉన్న సాలు మండపాల పునర్నిర్మాణానికి సంబంధించి పెద్ద వివాదం అయితే చోటు చేసుకుంది. ఈ వివాదంలో దేవాదాయ శాఖ సంబంధించి కమిషనర్ రామచంద్ర మోహన్ అలాగే ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రధానంగా ఎటువంటి టెండర్లు పిలవకుండా దేవాదాయ శాఖే డైరెక్ట్ గా ఈ సాలు మండపాలకు సంబంధించి 19 కోట్ల అంచనా వ్యయంతో డైరెక్ట్ గా ఈ యొక్క టెండర్లను పిలవడంతో ఈ యొక్క విషయం మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క వివాదం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. సాలు మండపాలను అయితే దేవాదాయ శాఖే నిర్మించాలని పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రయత్నాలు చేసింది. 2 సార్లు టెండర్లను కూడా పిలిచింది. అయితే ఒకటే చైర్మన్ చెప్తున్న విషయం ఏంటంటే, మా ప్రమేయం లేకుండా మా తీర్మానం లేకుండా ఎలా మీరు ఈ యొక్క టెండర్లను మీరు ఆమోదం చేస్తారు, ఎందుకు దీన్ని మేము అనుమతించాలనేసి గట్టిగా పట్టుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు దేవాదాయ శాఖకు లేఖలు రాయడము, ఫోన్ ద్వారా చర్చించడం జరిగినప్పటికీ మళ్ళీ ఈ యొక్క టెండర్లను మళ్ళీ పిలవడంతో ఆ యొక్క టెండర్లను ఆమోదించాలని ఒత్తిడి చేస్తున్నట్లు చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు అయితే ఒక లేఖను సంధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే డైరెక్ట్ గా దేవాదాయ శాఖ ఈ కమిషనర్ రామచంద్ర మోహన్ పై
నన్ను ఒత్తిడి చేస్తున్నాడు, ఈ యొక్క మా ఆమోదం లేకుండా పనులు చేయమంటున్నారు అనేసి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే లేఖనైతే సంధించారు. నిన్న ఈ లేఖకు సంబంధించి పెద్ద దుమారమే నెలకొంది. ప్రధానంగా ఒకటే అంటున్నారు, ధర్మకర్త మండలి అంటే ఈ యొక్క టెండర్ల విషయంలో ఏ టెండర్లు అయినా కూడా మా యొక్క తీర్మానము మేము ప్రకటిస్తాము. అంతేకాకుండా ఈ యొక్క సాలు మండపాల విషయము శ్రీశైలం సంబంధించి మాస్టర్ ప్లాన్లు అయితే ఈ లేకుండా నిర్మాణాలు లేవని కూడా గట్టిగా వెల్లడించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా భక్తులకు అంటే అత్యవసరంగా ఉన్న ఒక క్యూ కాంప్లెక్స్ సంబంధించిన నిర్మాణం అయితే కావాల్సి ఉంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అలాగే భక్తులకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఏకాగ్రత చూపకుండా కేవలం ఈ సాలు మండపాల నిర్మాణం సంబంధించి అయితే ఇట్లా ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అయితే ఇప్పటికే లెక్కనైతే సంధించారు. అంతేకాకుండా 2014 అంటే ఈ పునర్విభజన తర్వాత ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఆ ఉద్యోగుల విషయంలో కూడా ఒక లేఖనైతే రాసిన పరిస్థితి ఉంది. ఇక్కడ అంటే ఈ పరిచారక వృత్తిలో అలాగే ఈ శ్రీశైల అంటే క్షేత్రంలో పనిచేస్తున్న పూజలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి 10 మంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి అయితే ఇస్తే మరింత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే దృష్టిలో కూడాను ఒక లేఖనైతే రాసిన పరిస్థితి. ఈ వివాదము ఒక్కసారిగా దుమారం రేగడము రాష్ట్రం అంతా కూడా ఇది చర్చనీయాంశంగా మారి పెద్ద ఎత్తున ఈ సాలు మండపాల విషయంలో అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క చర్చనీయాంశం అయితే అయింది శ్రావణి. అంతేకాకుండా అంటే ఈ యొక్క శ్రీశైల క్షేత్రంలో అయితే ఇప్పటికే కాటేజీల విషయంలో కావచ్చు, భక్తులకు కల్పించే దర్శనాల విషయంలో కావచ్చు, ఎన్నో అవాంతరాలు అభ్యంతరాలు ఉన్నప్పటికీ వాటిని ఒకటిగా ఇప్పటికే క్లియర్ చేసుకుంటూ ఇటు ధర్మకర్తల మండలి అలాగే ఇటు శ్రీశైల దేవస్థానము కార్యనిర్వహణాధికారి ఈ శ్రీనివాసరావు కూడా పెద్ద ఎత్తున భక్తుల కోసం పెద్ద ఎత్తున సంస్కరణలు అయితే ఇప్పటికే చేసిన పరిస్థితుంది. క్యూ లైన్లు క్రమవిధన కావచ్చు, స్పర్శ దర్శనాలు అంటే పరిమితి కావచ్చు, శని ఆది సోమవారంలో భక్తులకు పెద్ద ఎత్తున పీట వేయడము, అలంకార దర్శనం చేయడము, అంతేకాకుండా స్ట్రిక్ట్ గా సిబ్బందికి కూడా ఈ నియమ నిబంధనలు తెలపడము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలని ఒక్కసారిగా మొత్తం ఈ శ్రీశైల క్షేత్రం అంతా కూడాను దళారుల విషయంలో కావచ్చు, అంతేకాకుండా అంటే అనధికార ఈ యొక్క దర్శనాల విషయంలో కావచ్చు, ఉక్కుపాదము మోపడము, ఈ యొక్క టెండర్ల విషయంలో కావచ్చు, మిగతా సంబంధించిన అంటే పరిపాలనకు సంబంధించిన విషయాల్లో పెద్ద ఎత్తున చురుకుగా అయితే పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ ఈ యొక్క వివాదం తొందరలోనే ముగుస్తుందని అనుకోవచ్చు. దేవాదాయ శాఖ నేరుగా ఇక్కడ యాక్టివ్ కాకూడదు. ఇక్కడ ధర్మకర్తల మండలి ఉంది. ఆ ధర్మకర్తల మండలి నిర్ణయాలతో ఒక తీర్మానం చేసి దేవాదాయ శాఖ పంపిస్తాము. తద్వారా ఆ నిర్ణయంతోనే ఈ యొక్క పనులు చేయాలి తప్ప ఇటువంటి చేయకూడదు అనేసి ఇది మా పరిధి దాటింది కాబట్టి, ఈఓ పరిధి దాటింది కాబట్టి మేము ఏదైనా ప్రాబ్లం అయినా సమస్య అయినా కమిషనర్కి తెలుపుతాము. కమిషనర్ ఈ పనులు చేస్తే మేము ఎవరికి తెలపాలనేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు ఈ మీద ఫిర్యాదు చేస్తూ చంద్రబాబు నాయుడుకి అయితే ఈ యొక్క లేఖనైతే సంధించిన పరిస్థితి ఉంది. అయితే ఆ లేఖకు ఎటువంటి సమాధానం వస్తుంది, అలాగే ఎటువంటి చర్యలు ఉంటాయి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రావణి. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.